హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో యాక్చువల్లీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏంటంటే శివరాత్రి రోజు వ్లాగ్ చూసారు కదా మీ అందరూ. సో ఆ శివరాత్రికి నేను ముందు రోజే ప్రిపరేషన్స్ ఏమేమి చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. అలాగే సో లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఆల్మోస్ట్ అన్నప్రసన్న ఈవెంట్. సో యాక్చువల్లీ మేమైతే ఆ ఈవెంట్ వచ్చేసి టెంపుల్లో చేసాము. సో టెంపుల్లో మనం ఫోటోషూట్ అంతా లేగా డెకార్ అంతా ఏం చేసుకోలేము కదా. అదంతా నేను ఇంట్లో అయితే ఒక బ్యాక్డ్రాప్ సెటప్ అంతా చేసి అన్నప్రసన్న కాన్సెప్ట్ లాగా చేశాను. బట్ సింపుల్గా ఇంట్లో డెకార్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఆ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదేంటి అంటే పండగ రోజు కదా, అంటే మరీ ఎర్లీ మార్నింగ్ పండగ ముందు రోజు కదా. నేను ఇలా నెక్స్ట్ డే ఏదైనా పండగలు ఉంటే ముందు రోజు మరీ మార్నింగ్ కాదు, ఈవినింగ్ అరౌండ్ 5 నుంచి అలాగైతే దేవుడి సామాను కడుక్కోవడం, ఇంకా ముగ్గులు ఇవన్నీ అయితే చేసుకుంటాను. అలాగే గడపకి పసుపులు అవన్నీ రాసుకోవడం అవన్నీ చేస్తాను. బట్ ఈసారి అయితే మనకు అంత ఆపర్చునిటీ లేదు, అంటే పసుపు రాసి పెట్టే అంత అయితే లేదు. బట్ ముగ్గు అయితే ఆల్మోస్ట్ చిన్నది వేద్దామని స్టార్ట్ చేశాను, బట్ చాలా పెద్దదైతే వేశాను. చూడండి, మీకు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా లంచ్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు లంచ్ వచ్చేసి సొరకాయ పులుసు అంటారు కదా, సో స్వీట్గా చేస్తాము, అదైతే చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేశాను. ఎప్పుడు మేము సొరకాయలు ఓన్లీ పప్పుచారు లేకపోతే సాంబార్ ఈ పర్పస్ కోసమే తీసుకొస్తాను. బట్ చట్నీ కానీ లేకపోతే ఇలా కర్రీలు కానీ ఎప్పుడు చేయలేదు. బట్ ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. సో ఏంటంటే ఒక్కొక్కసారి సొరకాయలు అనేవి బాగా ఉడుకుతాయి, ఒక్కొక్కసారి ఉడకవు, ఇంకా కొంచెం గట్టిగా అట్లా ఉంటాయి కదా. అందుకని చెప్పేసి మళ్ళీ ఐరాకి పెట్టేటప్పుడు కష్టం అవుతుంది అని చెప్పేసి కుక్కర్లో అయితే పెట్టాను. కానీ పర్లేదు, నాకైతే ఆ పులుసు కూరలు అవన్నీ చేయడం అంత రాదు. బట్ చాలా బాగా అయితే వచ్చింది. ఇంక ఆల్మోస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ అయినాక ఫ్రెష్ అయిపోయి యాక్చువల్లీ ఈరోజు కూడా వెదర్ బాగానే ఉంది, అందుకని చెప్పేసి ఈరోజు కూడా వాకింగ్కి వెళ్ళాము. సో ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చాక ఐరాన్ అయితే నిద్రపోచేసి నేనైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమేం కావాలి పూజకి ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. అందులో ఎస్పెషల్లీ ముగ్గు. సో చెప్పాను కదా, ముగ్గు చాలా చిన్నది వేద్దామని స్టార్ట్ చేశాను, బట్ అయితే అలా 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 పెద్దగా వేసేసాను. దట్టు మేబీ వెదర్ వల్లనో ఏమో కానీ, బట్ నేను మామూలుగా ఇంటి ముందు కడుగుతాం కదా వాటర్తో, అలా అయితే వాష్ చేశాను. వాష్ చేసిన వెంటనే ఈవినింగ్ అలా ఆరిపోయేది. అలాంటిది సో ఆల్మోస్ట్ నెక్స్ట్ డే కాకుండా ఆ శివరాత్రి రోజు మొత్తం ఆరలేదు. నెక్స్ట్ డేకి కొంచెం అలా డ్రై అయిపోయి అప్పుడైతే నేను వేసిన ముగ్గు కొంచెం బ్రైట్గా అనిపించింది. సో నార్మల్గా అయితే నేను మనం పిండి ఉంటుంది కదా, పిండితో వేసేసి కలర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో కలర్స్ అవన్నీ మంచిగా వేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను అంతసేపు అలా పిండితో పట్టుకొని వేయలేనేమో, చల్లగా అయిపోతుందేమో, అండ్ గ్లౌజెస్తో పట్టుకొని వేయలేము కదా. అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ ఇవి ఏంటంటే మనకి నార్మల్ పిల్లలు గీసుకుంటారు కదా, సో అలాంటివి. సో అవి ఏంటంటే లైక్ ఇలా శుద్ధ ముక్కలాగా ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి, నార్మల్గా కూడా ఉన్నాయి. బట్ నేను ఏంటంటే కొంచెం పెద్దవి తీసుకుందాం అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. సో ఇవైతే 4 పీసెస్ అయితే తీసుకున్నాను. సెట్లో మనకి నార్మల్ చిన్నవి అయితే ఒక బాక్స్ నిండా వస్తాయి, ఆల్మోస్ట్ అరౌండ్ 20 చాక్ పీసెస్ అలా వస్తాయి. ఇవేంటంటే బాగా లావవి కదా, ఓన్లీ 4 వస్తాయి. సో ఆల్మోస్ట్ ఇంకా నా ముగ్గు అయితే అయిపోయింది. ఇంకా అయిపోయేసరికి ఒకసారి వెదర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ అంటే నా ముగ్గు ఆరిపోయిందా లేదా అని చెప్పేసి బయట ఏం ఆరలేదు, అలాగే ఉంది. యాక్చువల్లీ నేను ముందే స్టార్ట్ చేసినట్టయితే కొంచెం మిడిల్లో అలా స్టార్ట్ చేసేదాన్ని, పెద్దది వేద్దాము అని. ఇంకా అయితే ఫైనల్లీ అలా అయితే ఉంది ముగ్గు. సో ఇప్పుడైతే మీకు ఈ డెకార్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎలా చేశాను ఏంటి అనేది. సో దట్ మీకు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు కదా, లైక్ పూజ కానీ ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే చిన్న మనకి ఇంట్లో వ్రతాలు అలా చేసుకుంటాం కదా, అలాంటి వాటికైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చూడు ఉప్పు చూడు. బాగుందా? సో ఇక్కడ వచ్చేసి మీకు జస్ట్ ఒకసారి
వీడియో అంతా చూసేయండి. జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా ఉంటుంది. సో దట్ నేను తర్వాత నేను ఎలా చేశానో ఏంటి అనేది చెప్తాను. సో మీకు ఇక్కడ ఏదైతే బ్యాక్ డ్రాప్లో కనిపిస్తుందో అదేంటంటే నార్మల్ మనకి ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉండే టేబుల్ క్లాత్వి. సో అదైతే తీసుకున్నాను. దానిపైన జస్ట్ మ్యారీగోల్డ్ అనేది ఫ్లవర్స్ అనేవి పెట్టాను. ఆల్మోస్ట్ అన్ని ప్లాస్టిక్ ఫ్లవర్సే. అండ్ కింద వచ్చేసి మనకి బనానా బ్యాక్ డ్రాప్ లాగా ఇలా అయితే వేశాను. సో బ్యాక్ డ్రాప్ క్లాత్ ఉంటుంది కదా, సో దాన్నే నేను ఇలా కింద అయితే వేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ గిన్నెలాగా కనిపిస్తుంది కదా, అన్నప్రాసన్న అని తెలియడానికి అని చెప్పేసి నార్మల్ మనకి పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్స్, దాంతో అయితే ఇలా కట్ చేసి ఇలా అయితే అంటించేసాను. తర్వాత నేను బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అనుకున్నాను. ఎందుకంటే ఐరా పట్లంగా వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ పింక్ కాంబినేషను, అందుకని చెప్పేసి కాంట్రాస్ట్ లాగా బ్లూ ప్లాన్ చేసుకున్నాను. సో ఆ ఫొటోస్కి బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే కలర్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇవేంటంటే నార్మల్ మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో ఈ ఫ్లవర్స్ కూడా నేను మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే తీసుకున్నాను. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లోనే తీసుకున్నాను. కింద వచ్చేసి లైక్ మనం ఆల్మోస్ట్ అన్నీ పెడతాం కదా, బుక్, మనీ, ఇంకా గోల్డ్ ఇవన్నీ పెడతాం కదా పాయసం గిన్నె. సో వాటి కోసం అని చెప్పేసి ఇలా ఉర్లీ బౌల్స్ ఉంటాయి కదా, దాన్ని ఉర్లీ బౌల్లో ఇలా ఉల్టా చేసేసి దాని చుట్టూరు అయితే ఫ్లవర్ గార్లెండ్స్ అయితే పెట్టాను. సో ఇలా ఉర్లీ బౌల్ మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సో ఇవేంటంటే ఇత్తడివి. ఆల్మోస్ట్ నేను జస్ట్ డెకార్ పర్పసే పెట్టాను. అండ్ ఏం నెంబర్ ఇంత అని చెప్పేసి నేనైతే ఏం కౌంట్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను పూజలకి అలా వాడతాను కదా ఫ్రేమ్, సో ఆ ఫ్రేమ్ మీద నేను దాని లోపల ఒక బ్లాక్ కలర్ పేపర్ అనేది పెట్టేసి దానిపైన ఐరా అన్నప్రాసన వేడుక అని చెప్పేసి జస్ట్ బౌలు, స్పూన్ ఇవన్నీ అయితే డెకార్ లాగా చిన్నగా గీసాను. పైన వచ్చేసి ఇదేంటంటే లైక్ ఇన్విటేషన్ కార్డ్ లాగా అయితే ప్రిపేర్ చేసి అక్కడైతే పెట్టాను. సో ఇదేంటంటే జస్ట్ నేను ఫోటో పర్పస్ మాత్రమే మొత్తం డెకార్ అనేది చేశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ తనకి అన్నప్రాసన అనేది టెంపుల్లో అయిపోయింది. ఆ టెంపుల్లో అయిపోయిన ఒక 2-3 డేస్కి వీకెండ్కి అయితే మేము ఇలా తనకి ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టాను. సో యాక్చువల్లీ ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ మంత్లోనే కదా అన్నట్టు నేను పోస్ట్ చేశాను. దట్టు ఇలా సింపుల్ డెకార్స్ మీ అందరికీ షేర్ చేస్తే ఇన్ కేస్ మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు ఇలా జస్ట్ ఒక ఐడియా పర్పస్ తీసుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే పోస్ట్ చేశాను. సో ఇదైతే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కన్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.